बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन व अला आलिहि व सहबिहि अजमाइन अम्मा बाद अनंत करुणामयुडु అపార కృపా సాగరుడైన సకల విధాల ప్రశంసలు సర్వలోకాలకు సృష్టికి కర్త అయిన అల్లాహ్కు మాత్రమే. ముందుగా నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు నాతోటి విద్యార్థిమణుల బృందానికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను అన్సర్ కుమార్తె షాజియాను. నేను ఆలిమియత్ చివరి సంవత్సరం విద్యార్థిని. ఈరోజు నేను మీ ముందు స్వాతంత్ర సమర పరిచయం గురించి చెప్పదలుచుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు ఈ ధరిత్రి రక్త తర్పణ కోరిందో అప్పుడప్పుడు తగిన తలలు మావే ముందు అయినా ఈ నందనవన కలుపు మొక్కలు కొన్ని. ఈ దేశం మీది కాదు, మాది కాదు, మనందరిది. నా ప్రియమైన సోదరిమణులారా, ఈరోజు మనందరం అనేక మంది త్యాగధనుల ప్రాణార్పణతో పొందిన స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో 18వ శతాబ్దంలో భారతదేశంలో వ్యాపార నిమిత్తం ప్రవేశించిన బ్రిటిష్ వారు మెల్లమెల్లగా భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతీయుల్ని బానిసలు చేశారు. రాజరిక యుద్ధాల తరువాత ముఫ్తీ అబ్దుల్ అజీజ్ గారి ఫత్వాతో ప్రజా పోరాటాలు మొదలయ్యాయి. ఇందులో ఫకీర్ సంత్ తిరుగుబాటు హిందూ ముస్లింల ఐక్యతతో పోరాడారు. తరువాత మౌలానా అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్ తదితరులు ప్రాణాలర్పించారు. తరువాత ఖిలాఫత్ ఉద్యమం, దాని తరువాత క్విక్ ఇండియా ఉద్యమం, సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటాలు నడిచాయి. ఈ ఉద్యమాల ద్వారానే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. ఈ ఉద్యమ నాయకులు మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ జౌహర్, మహాత్మా గాంధీ, మౌలానా మహమూదుల్ హసన్ దేవబంది, హుసేన్ అహ్మద్ మదనీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితరులు కలిసి పోరాడి జైళ్లకు వెళ్లి సాధించిన స్వాతంత్రమే ఈ రోజు మనందరం అనుభవిస్తున్నాము. కులములోను మతములోను చూపించము ఎటువంటి అంతరం, భవిష్యత్తు తరాల వారికి అందిద్దాం స్వచ్ఛమైన స్వాతంత్రం. నా ప్రియమైన సోదరిమణులారా, నేటి దుస్థితి ఏమిటంటే, నాడు స్వాతంత్ర సమరంలో తిరస్కరించి బ్రిటిష్ వారు పెన్షన్లు తీసుకున్న వారి వారసులే నేడు దేశాన్ని ఏలుతున్నారు. దేశాన్ని ఆర్థిక పరంగా, విద్యా వైజ్ఞానిక పరంగా ముందుకు తీసుకువెళ్లాల్సింది పోయి హిందూ ముస్లింల చిచ్చు పెట్టి దేశ సంపదను కొద్ది మంది ధనవంతులకు అప్పచెబుతున్నారు. దీనివల్ల మళ్ళీ మనం బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కుల మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకుందాం రండి. భారతదేశం అనే సౌధానికి ప్రగతినిచ్చే సోపానాలవుదాం. కుల మత వివక్షత లేని స్వాతంత్రాన్ని ఐకమత్యంతో సాధిద్దాం. చివరిగా నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.